వాట్ ఎవర్ అంటే మీకు ఏమేమి ఉన్నాయో మీరు రాసుకొని వచ్చినటువంటి ఆ చిట్టు తీయండి. అంత ఎక్కువ టైం పట్టేస్తుంది. అబౌట్ ద ఫిల్మ్, అబౌట్ నా అద్భుతమైన స్టార్ కాస్ట్ సినిమా తర్వాత మాట్లాడతాను. లాస్ట్ 4-5 డేస్ హ్యావ్ బిన్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్ఫుల్. నా లైఫ్లో ఇంత కష్టపడలేదు ఏ సినిమాకి. ఈ సినిమా పడ్డానికి కష్టం, కానీ ఒక అద్భుతమైన టీం ఉంది కాబట్టి మొత్తం భారం పంచుకున్నాం అందరం. అండ్ 6 నెలల్లో చేయగలిగాము. అండ్ ఫస్ట్ కొంతమంది ఫ్రెండ్స్ ఆగరాబాయ్, ఫస్ట్ పర్సన్ ఐ వాంట్ టు థ్యాంక్ విజయ్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, మీరు వచ్చి మా కోసం ఏం చేశారో మీకు తెలుసు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ వర్క్. జస్ట్ అడగగానే వచ్చేసి సాల్వ్ చేశారు మా ప్రాబ్లం. టు మిక్కీ, you are one of my closest friends, Mickey, and okka phone call toti you came and you helped us. To Suresh Bobili garu and to Mahesh garu, mugguru pillars la nilabaddaru in the last 4 days for us. Chala stress mee valla solve ayindi. Thank you so much. Pony, thank you. I know you were in a very difficult time. Tasadiya song chesinappudu you had a sad event in the family, but pakkan pettesi ventane next day you came and did the song and it's a blockbuster. So ఒకసారి ఆలోచిస్తే నేను చాలా సంపాదించుకున్నాను ఇండస్ట్రీలో, బట్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇస్ మై ఫ్రెండ్షిప్స్ అండ్ ఆల్ దోస్ పీపుల్ కేమ్ టుగెదర్. అండ్ అలాగే ఈ సినిమాను కూడా ఒక టీమ్ వర్క్తో చేశాము. ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, రాకేష్, ఆర్య, then my 3 producers, Himank, Raj Garu and Sam. Sita was always there like a support to lean on for the writing. My 2 writers, Vasant, Prahas, you guys worked under immense pressure and you all came out shining. Nikhil, chala torture pettanu. Ravi Varma, ninnu kuda chala titlu paddayi neeku kuda, but thank you guys, all of you all. And Raj, I didn't know how we were going to work. I didn't know work could be so easy. And అందరము రాజ్ టీమ్ ఎఫర్ట్ చేస్తాం, టీమ్గా పనిచేద్దామంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్. బట్ ఇట్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేను చాలా నేర్చుకున్నాను. ఐ హోప్ ఐ హ్యావ్ డెలివర్డ్ వాట్ ప్రామిస్ ఐ హ్యాడ్ మేడ్ టు యూ అండ్ టు శామ్. ఐ హోప్ నా మీద పెట్టిన నమ్మకం వల్ల ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. అండ్ శామ్ ఏం మాట్లాడాలి, హిమాంక్ గురించి మాట్లాడాలండి. ఎక్కువ జోక్స్ చేస్తూ ఉంటాడు, బట్ మ్యాక్సిమం ప్రెషర్ చాలా సైలెంట్గా తీసుకున్నాడు. ఫిల్మ్ స్టూడ్ ఆన్ హిస్ షోల్డర్స్. ఐ థింక్ you've grown up through this film, Himank. I'm very proud of you, the way you handled everything. And యాక్టర్స్ గురించి తర్వాత మాట్లాడతాను. ఓన్లీ శామ్ గురించి, ఎందుకంటే మా ప్రొడ్యూసర్ కూడా. నేను 3 సినిమాలు చేశాను శామ్ తోటి, అందులోంచి 2 తనే తీసుకొచ్చింది. ఏదో నమ్మకం పెట్టుకుంటుంది. ఐ హోప్ ఐ హ్యావ్ లివ్డ్ అప్ టు ఇట్. అండ్ మీరందరూ 19th మీకు నచ్చిన శామ్ ఇంటూ 10 చూస్తారు. దట్స్ అ ప్రామిస్. సో 19th మా ఇంటి బంగారం ఇన్ ద థియేటర్స్. And thank you so much to all the guests who have come here, Suresh sir, Swapna, Deva. Thank you so much for all of you being here. This means a lot. And looking forward to 19th and my wonderful cast. ఒక్కొక్కళ్ళ గురించి సినిమా తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే వీళ్ళందరూ చేసిన పర్ఫార్మెన్సెస్ ఆర్ అబ్సల్యూట్లీ 24 క్యారెట్ గోల్డ్. ఒక్క క్యారెక్టర్ కూడా మిస్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా అద్భుతంగా చేశారు. ఆఫ్టర్ ద రిలీజ్ ఐ విల్ టాక్ టు యూ అబౌట్ దెమ్. థ్యాంక్ యూ. ఐ థింక్ ద మోస్ట్ వైబ్రెంట్ స్పీచ్ ఆఫ్ నందిని గారు ఇదే. ఒక్కసారి నందిని గారు, సమంత గారు అండ్ హిమాంక్ గారు, రాజ్ గారు ఫర్ అ పిక్చర్ అండి. రాజ్ గారు ఒక పిక్చర్, యు ఆల్ 4 ప్లీజ్.